నరసరావుపేట 25వ వార్డు పెద్ద చెరువులో టీడీపీ మహిళ పేరేచర్ల దీనమ్మ వారం రోజుల పాటు ఇంట్లో నిరాహార దీక్ష చేపట్టారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఎన్నికల్లో గెలవాలని దీక్ష చేపట్టినట్లు చెప్పారు. 9 రోజులు దీక్ష చేస్తున్న దీనమ్మను కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటుంది అని అన్నారు. 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టే బాధలు చూసి తట్టుకోలేక దేవుడి మీద భారం వేసి దీక్ష చేస్తుంది అని అన్నారు. 9 రోజులు ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేయడం చాలా గొప్ప విషయమని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని, నర్సరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు గెలవాలని దీక్ష చేస్తుంది. వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యురాలు పేరేచర్ల దీనమ్మ మరి మొదటి నుంచి కూడా ప్రభువుని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తూ 5 ఏళ్లుగా మనతో అండగా ఉండి పార్టీ ప్రచారంలో బాగా పాలు పంచుకున్నది. మరి వాళ్ళ ఎలక్షన్స్ రేపు మే 13న జరగనున్నాయి. నేను పడే కష్టంగానే నాకు జరిగిన నష్టాలు ఇవన్నీ కూడా అమ్మాయి చూసి నాతో పాటు ప్రయాణం చేసి ఇవన్నీ ఓర్చుకోలేక ప్రభు మీద ఆనతోటి మళ్ళీ 9 రోజులు ఇవాళ నిరాహార దీక్ష కూర్చోవటం మరి చాలా గొప్ప విషయం. మరి ఇటువంటి ఎండల్లో ఉమ్మదంలో మరి ఆరోగ్యం పాడైపోద్దని నేను చెప్పడం జరిగింది. మరి రేపటి నుంచి నిరాహార దీక్ష విరమిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ప్రజాస్వామ్యం బాగుండాలి, అరవింద్ బాబు గెలవాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ఆలోచనతోటి అమ్మాయి మరి నిరాహార దీక్షకి బైబిల్ మీద ఆనతోటి కూర్చోవడం జరిగింది. మరి అమ్మాయిని అభినందిస్తున్నాము. పార్టీ పరంగా అమ్మాయికి అండగా ఉంటాము. వారి కుటుంబానికి అండగా ఉండి రాబోయే కాలంలో మరి కుటుంబానికి మంచి జరగాలని మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అరవింద్ బాబుని మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఏదైనా అమ్మాయి యొక్క సేవలు కానీ బైబిల్ మీద ఆనతోటి నిరాహార దీక్ష కూర్చోవటం, దీనివల్ల తప్పనిసరిగా రేపు మే 13న ఎలక్షన్స్లో నేను తప్పనిసరిగా గెలుస్తాను, అసెంబ్లీకి వెళ్తాను. అమ్మాయి కోరిక నెరవేర్చడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. నరసరావుపేట నియోజక ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు పేరేచర్ల దీనమ్మ, నంబర్ 32వ వార్డు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలవాలని 6 రోజుల నుంచి ఏం తినకుండా ఉపవాసం చేస్తున్నాను మా దేవుడి తరఫున మొక్కుకొని. అట్లా ఉండటానికి కారణం ఏంటంటే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు గెలవాలి, ఎమ్మెల్యేగా గెలవాలి, మాలాంటి దళితులకు మంచి జరుగుతుంది, అలా గెలవాలని నేను ఇంత కష్టపడి నేను ఇలా ఎందుకుంటున్నానంటే దానికి కారణం ఉంది. 5 సంవత్సరాల నుంచి అవినీతి మీద పోరాడుతూనే ఉన్నారు సార్. ఆ గొంతు లేచిన ప్రతిసారి అవినీతి మీద సార్ గొంతు లేచిన ప్రతిసారి అధికారం అనే సంఖ్యలతో ఆ గొంతుని ఊపిరాడకుండా చేస్తూనే ఉన్నారు. అయినా ఆయన మళ్ళీ 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 ఈ నరసరావుపేట నియోజకవర్గ ప్రజల కోసం సార్ మళ్ళీ మళ్ళీ లెగిసి అవినీతి మీద పోరాడుతూనే ఉన్నారు. సార్ 5 సంవత్సరాలు మా కోసం ఎంత కష్టపడ్డారు. సార్ కోసం నేను ఏం చేయగలనని నేను ఆలోచించుకొని యేసు ప్రభుకు మొక్కుకొని 9 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం ఉంది సార్ గెలవాలని ఉపవాసాలు ఉంటున్నాను.